బియ్యాన్ని తరలించారు, మనం చూసాం. ఇవాళ దెయ్యాలు వేదాలు ఉంచినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, అసలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సప్లై చేస్తున్న రేషన్ ఎంత ఇవాళ? ఎందుకంటే చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోకుండా ఇతర పనికి అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో 10 రూపాయలు 5 రూపాయలు చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా షార్టెక్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్స్‌చెక్కర్ మీద భారం పడుతూ ఉంది, సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో. షార్టెక్ పేరుతో దోపిడీ చేశారు గత ప్రభుత్వం. ఇవాళ ఇంటింటికి బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంటింటికి సప్లై చేస్తామని 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖార విందం బొమ్మలు వేశారు. అది దగ్గర పిచ్చి పరాకాష్ఠకు చేరిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. చిన్నపిల్లలు వేసుకున్న గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి కేవలం ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంటింటికి అన్నారు. ఇంటింటికి ఇచ్చారా? గతంలో ఏ రోజునైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, ఇతర వృత్తుల మీద వెళ్ళేవాళ్ళు వచ్చి వారికి అనుకూలమైన సమయంలో బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ వాహనాలు అన్నారు, ఆ వాహనాలు నడవట్లా, ఇంటింటికి ఇవ్వటంలా, కేవలం ఒక సెంటర్లో పెడుతున్నారు. పర్యవసానం ఏమవుతుంది? ఈ బియ్యం అంతా కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు దోపిడీకి. అదొక గత ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో నడిచిన అవినీతి చరిత్ర ఇది. దీని మీద ఎందుకంటే అధికారుల పాత్ర ఉంది దీంట్లో. ఎవరైతే సివిల్ సప్లైస్ని నిర్వర్తిస్తున్నారో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా లేకుండా ఈ కేసులు నడవద్దు సార్. పోర్టుల దగ్గర కూడా సరైన చెకింగ్ లేకపోవడం దుర్మార్గం. ఏ బియ్యం వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది. ఇవాళ షార్టెక్ పేరుతో దగా చేశారు సార్. ఈ బియ్యం ఎక్స్పోర్ట్కి ఒక షార్టెక్ను ఒక నెపంగా వాడుకున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో కూడా దగా సార్. ఈ రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసే సంస్థలు ఉన్నాయి, ఇక్కడ కాదట. ఇతర జిల్లాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కావాలట. ఇక్కడ స్మాల్ మీడియం ఇండస్ట్రీ వాళ్ళు బతకాలా అక్కర్లేదా? దానివల్ల స్థానికంగా పనులు అవుతాయి. ఈ సందర్భంగా తమ ద్వారా ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రంలోని ఏ కొనుగోళ్ళైనా ఈ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉంది, సివిల్ సప్లైస్ కానీ ఏ శాఖ అయినా. దానివల్ల ఇక్కడ ఉత్పత్తులకు డిమాండ్ వస్తుంది. జిఎస్టీ కూడా మనకే వస్తుంది సార్. ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి కమిషన్ల కోసం ఇస్తే దాన్ని నష్టపోయేది మన ప్రజలు. వస్తువులు ఉత్పత్తి చేసే చిన్న చిన్న సంస్థలు ముందు దెబ్బతింటూ ఉన్నాయి. కనుక దాని మీద కూడా తమ ద్వారా మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఆలోచన చేయండి. ఒకటి, దీనికి సంబంధించి ప్రధానమైంది ఏ కంపెనీ ఇవాళ నెపం వేరే వాళ్ళ మీద వేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళ మీద, ఒరిస్సా వాళ్ళ మీద వేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ అవినీతి వల్ల జరిగిన పరిణామాల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెబుతున్నాను, దాని మీద ఏ కంపెనీలు, లావాస్ ఇంటర్నేషనల్, అశోక ఇంటర్నేషనల్, ఎవరు ఈ సంస్థలు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఎంతెంత సీజ్ చేసాం, సీజ్ చేసిన బియ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాం. ఓడలు బయట నుంచి వచ్చిన ఓడలు నిలవబెడితే డెమరేజ్లు మళ్ళీ మనమే కొట్టుకోవాలి అధ్యక్ష. డెమరేజ్ మన మీద పడుతుంది. ఆ పరిణామాలు లేకుండా ముందుగానే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు దోచారు అధ్యక్ష, దీంట్లో 1000 కోట్లు దోచారు. ఇంకా జరుగుతాను ఇతర ప్రాంతాల్లో కూడా. నేనేమంటున్నానంటే ఊరికి 6A కేసులు పెట్టి పెనాల్టీ వేయటం కాదు. ఎలాగైతే మనం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం లాంటి చట్టం తెచ్చి పేద ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతున్న, రాష్ట్ర ఎక్స్‌చెక్కర్కి నష్టం కలిగిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టాల్సిన అవసరం ఉందని సవినయంగా నేను ద్వారా మనం చేస్తున్నాను. అది